అవులా జరంతా లాలి జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంజే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఇంకేళ్ళనైతే షాప్ కి అయితే పోలేదుల్లా, అసలు ఆగం షాప్ కు పోవడం వల్ల ఇంట్లో పనులు అట్లనే ఆగిపోతున్నాయి. అసలు గోర్లు తీసుకుందామని ఎన్ని రోజులు అనుకుంటున్నాను, ఎన్ని రోజుల నుంచి అస్సలు కుదరట్లేదు టైం లేక. మళ్ళీ గిల్ల గోర్లు తీసుకోవాలంటే వారాలు అవన్నీ చూసుకొని తీయాలి కదా, ఏ రోజు పడితే ఆ రోజు తీసుకోవద్దు కదా అన్నట్టుగా. ఇంకా ఈరోజు అయితే సండే అనమాట, ఈ సండే రోజు షూట్ చేసిన వ్లాగ్. ఇంకా ఈరోజు మాహ కూడా ఇంటి దగ్గర ఉంది కదా అన్నట్టుగా ఇద్దరం కలిసి గోర్లు అయితే తీసుకుంటున్నాము. అవునుల్లా, మీరు గోర్లు ఏ రోజు పడితే ఆ రోజు తీసుకుంటారా, పర్టిక్యులర్గా ఈ డేస్లలోనే తీసుకోవాలి అని తీసుకుంటారా? ఫ్రైడే రోజు మంగళవారం రోజు గోర్లు తీసుకోవద్దని అంటారు కదా, సో ఇవన్నీ మీరు ట్రస్ట్ చేస్తారా లేదా అన్నది కామెంట్ అయితే చేయర్రి. ఇక నా బిడ్డ ఏందో ఉల్లా చిన్నప్పటి సందు నుంచి అంటే ఆమెకి ఒక 2 monthsకి వెళ్ళి గోర్లు డైరెక్ట్ ఇది ఉంటుంది కదా, అంటే కొరకనికి రాకపోతుంటుండే అనమాట. ఫస్ట్లో మా ఇంటి ముందు ఆంటీ కొరికి తీసేది. సో తర్వాత ఇక్కడికి వచ్చినాక గోర్లు తీసే విషయంలో నేను చాలా సఫర్ అయినా, తీసేవాళ్ళు ఎవ్వరు లేక. చిన్నపిల్లలకు తీయాలంటే మనకు భయం అవుతుంది. ఆయన నాకు అప్పుడప్పుడే కొత్త అన్నీ, నాకైతే ఏం తెలియదు కదా, ఎందుకంటే 1 year మ్యారేజ్ అయిన 1 year లోపే మహా ఉట్టేసింది. అసలు ఏం తెలియదు. ఆయన ఫస్ట్ బేబీ అప్పుడు కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఏం ఉండదు కాబట్టి, అసలు ఏం తెలియదు కాబట్టి గోర్లు తీయాలి, చిన్నపిల్ల డెలికేట్ ఉంటాయి కదా, అమ్ము కట్ అవుతుందేమో అని మస్తు భయపడేదాన్ని. గోర్లు తీయాలంటే భయపడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇంకా నెమ్మదిగానైతే అలవాటు చేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు తీసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా గోర్లు తీస్తా అంటే ఏ రోజు ఏడవదు, ఏ రోజు వద్దనదు, మంచిగా తీపించుకుంటుంది. ఇంకా మంచిగా బట్టి ఇప్పుడు చూసిరా నాకు కూడా తీస్తా అంటాను. నువ్వు నాకు తీసినావు కదా అమ్మ, నేను నీకు తీస్తా అని అంటుంది. అయ్యో బాబాయ్, నువ్వు నాకు తీసుడేమో కానీ నా చేయి కట్ చేస్తావే తల్లి అని నేను. ఇవాళ ఇంటికాడ ఉండుడేమో కానీ ఉల్లా గడియ రికామ్ లేని అసలుకి. పొద్దుటి నుంచి ఏదో ఒక పని పెట్టుకున్నా. బికాస్ రోజు షాప్కి అడావిడిగా వెళ్ళడం, వంట చేయడము, బోల్ తోమడము, ఊడవడము ఇవే సరిపోతూ ఉన్నది. టైం లేక ఇల్లు నీట్గా చదరలేకపోతున్నా. అందుకోసం అన్నట్టుగా ఈరోజు దొరికినంత వరకు ఏదో ఒక పని చేద్దాం అన్నట్టుగా చేసిన. అయితే మీషో కంటెంట్ క్రియేటర్ అదే రివ్యూ ఇస్తున్నా కదా, సో ఆ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నా కదా డైలీ ఒకటి. అవే దగ్గర ఒక 15 అట్లా వీడియోస్ ఉంటే అవన్నీ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. చాలా డేస్ నుంచి ఆ మీషో ప్రొడక్ట్స్ వచ్చి అట్లనే ఉంటున్నాయి. రిటర్న్ పెట్టరా మీరు అని అంటే మ్యాక్సిమం ఇప్పటివరకు నేను తీసుకున్న వాటిలలో రిటర్న్ పెట్టినవి చాలా తక్కువ ఉంటాయి. నాకు యూస్ఫుల్ అయ్యేటి నేను తీసుకుంటా. ఇంక ఈ మధ్యనైతే మహాగడికి సంబంధించినవి బాగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు మహా వేసుకునే డ్రెస్ కూడా మీషోలోనే తీసుకున్నా. కాంబో సెట్ 2 వచ్చినాయి, ఇంకొకటి పింక్ కలర్ అనమాట. చాలా బాగున్నాయి, మంచిగా యూస్ఫుల్ అవుతున్నాయి. మహాకైతే తక్కువ బడ్జెట్లో మంచిగా ఉంటున్నాయి. చాలా తీసుకున్నా మహాకి. మొన్న చూపించిన ఫ్రాక్స్ ఇవి, ఇంకా టీ-షర్ట్స్, నైట్ పాయింట్స్, ఇంకా వేరే వింటర్ డ్రెస్సెస్, చెప్పులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని తీసుకుని ఈ మధ్య మహాగాడికి అయితే. ఇంకా సంక్రాంతి వచ్చింది కదుల్లా, కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. అంటే వస్తుంది కదా, ఇప్పటి నుంచే కైట్స్ ఎగరేయడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. ఈసారి ఏందో అసలు దసరా నుంచే కైట్స్ ఎగరెత్తాళ్ళు మా దిక్కైతే, కానీ ఇంక ఈ మధ్యనైతే బాగా ఎగరెత్తాళ్ళు. ఇక వీడియో షూట్ చేసుకుంటే ఇల్లు పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా ఉల్లా, ఎక్కడ అంటే ఒకటి రివ్యూ ఇవ్వడం, అక్కడ వాడేయడము అదే సరిపోతూ ఉంటుంది. ఇంకా వాటిని అప్పటికప్పుడు ఫోల్డ్ చేయలేము, బికాస్ వెంటనే వీడియోలు కొట్టుకున్న తర్వాతకి అన్నీ ఒకేసారి ఫోల్డ్ చేసి నీట్గా దానికి మళ్ళీ ప్యాక్ చేసి అయితే పెడతాను. ఇల్లంతా ఘోరంగా గందరగోళం ఉన్నది. ఇప్పుడు ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నా బిడ్డతో ఉంది టాస్క్. పొద్దున్న నుంచి అసలు ఏం పనులు వేసుకుందామన్నా కానీ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నది. ఎందుకంటే మేము అదేంటిది వైఫైని షాప్కి కన్వర్ట్ చేసినాం అనమాట. సో ఇంక ఇంట్లో వైఫై లేక టీవీ పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు. ఆమెను నేనే పట్టుకోవాలి, ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి. అస్సలు చేసుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు చూపించిన బ్యాంగిల్స్ అయితే నాకు ఒక సిస్టర్ అయితే పంపించారనమాట. తనకు ఒక పేజీ ఉంది, సో దాని పర్పస్లో పంపించారు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేసి అప్లోడ్ చేసినాను. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా నాకు యూట్యూబ్లో నాకు యూట్యూబర్ దివ్య అని తను కూడా పంపించారు. క్వాలిటీ చాలా బాగుంది. నేను అది కూడా అప్లోడ్ అయితే చేసినాను.
లిటరలీ నాకు ఆ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్ ఎక్కువ ఇష్టపడను, ఎక్కువ వేసుకోను. నేను అటొకటి ఇటొకటి ఎప్పుడో ఒకసారి వేసుకుంటా. బట్ వాటిని చూడగానే నాకు ఎందుకు మస్తు క్యూట్ అనిపించింది. అంటే బేబీ థీమ్, ఐ మీన్ శ్రీమంతం థీమ్లో వేసింది. లిటరల్లీ వాటిని చూడంగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయినా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా కృష్ణమాలిక అనే ఇన్స్టా పేజ్ ఉందన్నమాట నా ఫ్రెండ్కి. సో అంటే నాకు యూట్యూబర్, నాకు యూట్యూబ్లోనే పరిచయం అయింది. కృష్ణమాలిక ఇన్స్టాగ్రామ్ పేజ్లోనైతే మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి, అన్ని గోల్డ్ రిప్లికాసే. అసలు ఇవి గోల్డ్ రిప్లికాస్ అంటే ఎవ్వరూ నమ్మరు, గోల్డ్ అన్నా కూడా నమ్ముతారు, అంత బాగున్నాయి అసలు క్వాలిటీ. ఇయర్ రింగ్స్ కానీ, బ్లాక్ బీడ్స్ కానీ, ఇంకా పంచలోహాల రింగ్స్, బ్యాంగిల్స్, ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తన పేజ్ని ఫాలో అవ్వాలి. వీడియోస్ తీయడం ఒక పెద్ద టాస్క్ అయితే, ఇంకా వాటిని నీట్గా ఫోల్డ్ చేయడం ఇంకో టాస్క్ అయితే. అసలు ఏ ఐటెంని ఏ కవర్ అని ఎతికి దాంట్లో పెట్టడం ఇది ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట నాకు. అసలు ఇంటి నిండా మీషో కవర్స్ అయిపోయినాయి. ఆ రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటేనేమో వెంటనే చేసి రిటర్న్ పెట్టేదాన్ని. అన్నీ ఉంచేసుకున్నా, అంటే చూసిన మంచిగా ఉన్నాయి లేవా అని చూసుకుని, అంటే మాకు కరెక్ట్ వస్తున్నాయి లేవా అని చూసుకొని అన్నీ ఉంచుకున్నా కాబట్టిగా ఇంకా ఇంటి నిండా ఈరోజు అయితే మొత్తం మీషో కవర్స్. వాటిని అయితే మొత్తం ఇంకెక్కడికక్కడికి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతకి ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అస్సలు రాదు. మంచిగా మా బావ బట్టలు ఫోల్డ్ చేసేటోడు ఇంతకు ముందు. ఎప్పుడు మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా సరే ఆయనే ఫోల్డ్ చేసేటోడు. ఇంక ఇప్పుడైతే నాకే పడుతుంది ఫోల్డింగ్. గోల్డ్ అని ఉండే, ఇంకా మొన్న చాలా ఉంటుండే, అవి కంప్లీట్ అయిపోయినాయి ఫోల్డ్ చేయడం. ఇవి మళ్ళీ నెక్స్ట్ డే వేసినాయి. ఎందుకో తెలియదు, నాకు కొన్ని పనులు అంటే చికాకు అల్లికి బట్టలు ఫోల్డ్ చేసుడు. ఎందుకు నాకు బట్టలు ఫోల్డ్ చేసి అస్సలు నచ్చదు, అస్సలు నీట్గా ఫోల్డ్ చేయనీకే రాదు నాకు అసలుకి. నేను ఫోల్డ్ చేస్తే అసలు ఇవి ఫోల్డ్ చేసిన బట్టలేనా అనిపిస్తుంది, అంత దరిద్రంగా ఉంటుంది. ఇంకా మా పిన్నినైతే ఇంకా మా కోసం అయితే ఇంకా అప్పాలు చేసింది. యాక్చువల్లీ మొన్న నేను చెప్పుండే కదా గవ్వలు అలాంటివి బయట నుంచి కొనుకొచ్చుకున్నాం అనేసి. ఇట్లా అనుకున్నానో లేదా, యాక్చువల్ ఆ వీడియో అప్లోడ్ చేయ ముందుకే మా పిన్ని చేసి మా కోసం అయితే పంపించింది అనమాట. ఇక నేను చెప్పిన కదుల్లో నాకేమన్నా కావాలి అంటే చేయాలనుకుంటే చేసేయడానికి వెనక ముందు ఎవరు లేరు, ఇంకా మా పిన్ని తప్ప. ఏదైనా సరే మహాగడ్ కోసమైనా నా కోసమైనా మా పిన్నినే చేస్తుంది. క్యారెలు మిక్చరు మా చెల్లె ఇంకా పిన్ని కలిసి మహాగడి కోసం చేస్తే, మా చెల్లె మా పిన్ని కలిసి నా కోసం అయితే గవ్వలు చేసిర్రు. ఎందుకో నాకు గవ్వల క్రేవింగ్స్ వస్తాను ఈ మధ్య, అందుకోసం అన్నట్టుగా చేసిళ్ళు. మా చెల్లె బాగా చేస్తుంది గవ్వలు, బెల్లం గవ్వలు. ఈ గిన్నెలను అయితే మళ్ళీ గిన్నెలు అంటే కొన్ని కాదు, ప్లేట్ నిండా గ్యారెలు వేసుకొని మంచిగా కూర్చొని తింటాంది. ఇంకా మావి తినే లోపే నేను దెబ్బ పని చేసుకోవాలన్నమాట, లేకపోతే మొత్తం నన్ను డిస్టర్బ్ చేసేస్తుంది. ఇవైతే నిన్న హ్యాండ్ వాష్ చేసి ఉండే కొత్త బట్టలు, వాషింగ్ మిషన్లో వేయను అనమాట ఇలాంటివన్నీ. సో నేను ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసిన, మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మర్చేయాలన్నట్టుగా తీస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ ఇంట్లో సామాన్లు కూడా అన్ని నిల్లైపోయినాయి. డిమార్ట్కి వెళ్దామంటే కూడా అస్సలు టైం ఉండట్లేదు. వీలు చేసుకొని పోదామన్నా కానీ వీలే ఉండట్లేదు. మేమిద్దరం కలిసి డిమార్ట్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదనమాట. ఖచ్చితంగా ఒక్కరే వెళ్ళాలి. అస్సలు వీలే ఉండట్లేదు. ఈ మధ్య వీలు చేసుకొని మరీ వెళ్ళాలి. మా చెల్లెని రమ్మన్న, మా చెల్లెతోటైనా పోదామని చూడాలి, మరి మా చెల్లె అత్తదో లేదు. అబ్బా ఇల్లు అయితే అంత గందరగోళం ఉన్నది. ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసేదాకా నాకు పిచ్చిలేస్తుంది. నేనేమో నిదానంగా పని చేస్తాను అన్నమాట, తొందర చేయను. కానీ ఈ మధ్య తొందర చేస్తాను లేదు. ఇంతకుముందు అంటే నువ్వు ఇంట్లోనే కదా అన్నట్టుగా నిదానంగా చేసేదాన్ని, కానీ ఇప్పుడు టైం లేదు కదా అన్నట్టుగా తొందర చేస్తూనే ఉన్నా. ఇంక ఇవి ఫోల్డ్ చేసినట్టు తీసుకెళ్ళి సెల్ఫ్లో నువ్వు కూడా అవుతుంది. సెల్ఫ్లలో టైంకి బట్టలు చూస్తే అస్సలు దొరకట్లేవు, ఆగమాగం అవుతుంది. ఇంకా అందుకోసమే పనిలో పని సెల్ఫ్లు, బీరువాలు కూడా చదువుదాం అన్నట్టుగా అన్ని తీసిన. బీరువాని అయితే చదవడం అయిపోయింది, అప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడైతే సెల్ఫ్లు అన్ని చదువుతున్నాయి. అయినా ఎంత చదివినా ఏం లాభం చెప్పండి, నా బిడ్డనైతే బట్టల్ని గుంజి పెట్టిద్ది. మేము ఒక తప్పు పని ఏం చేసినామంటే, యాక్చువల్లీ తన బట్టలు పైన సెల్ఫ్లో పెట్టాల్సింది, మాయి కింద పెట్టుకోవాల్సింది. తనది కింద పెట్టేసరికి తనకి ఈజీగా అయిపోతుంది. గడికో డ్రెస్ ఇప్పుతుంది ఎత్తది. ఎప్పుడు ఎందుకో ఈ రోజు వీడియో ఇప్పుడు ఈవినింగ్ నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసిన కదా. సో ఈవినింగ్ 5 o'clock నుంచి ఇప్పటి వరకే చూడండి ఒక 4-5 డ్రెస్సులు ఇప్పు ఉండొచ్చు నాకు తెలిసి. మా అమ్మ ఏమన్నా విండుతుందా, ఏమన్నా నా వాషింగ్ మిషన్లోనే కదా వేసేది అనుకుంటుందో ఏమో తెలియదు, కానీ గడికో డ్రెస్ ఇప్పుతుంది ఎత్తది. మళ్ళీ మంచి ఏ డ్రెస్ అయినా సరే మంచి వేసుకోనికి వస్తుంది, మంచి డ్రెస్ ఇప్పనికి కూడా వస్తుంది. నాకు ఎన్ని బట్టలు ఉన్నాయో నా బట్టల కంటే డబల్ బట్టలు నా బిడ్డే ఉన్నాయి. ఇక్కడ ఒక సెల్ఫ్ నిండున్నాయా,
పైన బీరువాలో అన్ని ర్యాక్స్ అన్నీ ఆమె సుశీల నా వీడియో నేను చేసుకుంటా అంటే ఆమె గెట్ రెడీ విత్ మీ చెప్తాంది. గాయస్ నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోబోతున్నా అని చూపిస్తాందో ఏమో. అసలు నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూసుకున్నా ఆమె వీడియోలో డ్రెస్ చూపించేది. నాకు తెలియని కూడా తెలియదు. నా ఫోల్డింగ్ నేను చేసుకుంటున్నా, సర్లే ఇంకా ఆమె ఒక డ్రెస్ ఇప్పి ఒక డ్రెస్ వేసుకుంటుంది కదా అనేసి ఇంకా నేను కూడా ఆడుకోనిలే అని లైట్ తీసుకున్నా. సుశీల టీ షర్ట్ తీసింది ఇసిరి కొట్టింది, వీడియోలో మీరు అబ్జర్వ్ చేయర్రి. ఇక చూడుర్రి దీని యాక్షన్లో తక్కువ లేవురా బాబు. 2 పిలకలు వేసుకున్నది, పక్కన ఆంటీ వేసింది అనమాట. మళ్ళీ క్యూట్ ఉంది కదా పిలక. యాక్చువల్లీ పిలకలు వేస్తే అస్సలు ఉంచుకోదు, పీక్తా ఉంటుంది. ఎప్పుడు వేద్దామని ట్రై చేసినా కానీ ఎమ్మట వేసుకుంటుంది, ఎమ్మట తీసేస్తుంది. కానీ ఇవాళ ఏందో ఊళ్ళో చెప్పటి నుంచి పిలకలు ఉంచుతుంది. తీత పట్ర టైట్ ఉన్నాయన్నా కూడా వినిపించుకోవట్లేదు. ఇప్పుడు చూసిలా ఎన్ని యాంగిల్స్ ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తుందో. ఇంకా నా ఫోల్డింగ్ అయిపోయే వరకు ఇంకెన్ని చేంజ్ చేస్తుందో ఏమో చూడాలి. ఇంకా ఆల్మోస్ట్ ఫోల్డింగ్ చేయడం అన్నీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది, ఇంకో 2-3% ఉంది అంతే. నాకు ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయడానికే దగ్గర 2 hours పట్టింది. ఈ మహాతల్లిని పట్టుకొని మళ్ళీ నేను ఫోల్డ్ చేసిన ఈమె ఖరాబ్ చేయడం, మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అయినా అన్ని సెల్ఫ్లు అన్నీ తీసి మళ్ళీ మంచి నీట్గా సర్దిరి పెట్టినాను. యాక్చువల్ అదంతా వీడియో షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా లెంత్ అయిపోతుంది కదా అన్నట్టుగా అక్కడక్కడ మాత్రమే షూట్ చేసినాను. బట్ నాకు ఇదంతా క్లీనింగ్కి చూసినంత ఈజీ కాలేదు. బీరువా సెల్ఫ్లు ఇంకా బయట బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసేసరికి 2 hours అట్లా పట్టిందనమాట. పొద్దున అడవిడికి వెళ్ళేటప్పుడు అసలు ఏం దొరకట్లేవు బట్టలు, ఆగమాగం అలా నూకడం వల్ల. అందుకోసమే ఇంకా నీట్గా సదరైతే పెట్టుకున్నా. ఇంకా రేపటికేలైతే ముందు రోజు నైటే ఏం డ్రెస్ వేసుకోవాలన్నది తీసుకోవాలి. పొద్దున్న టైం లేక ఆగమాగం అయిపోతుంది. సో బట్టలు ఫోల్డింగ్ అదంతా కంప్లీట్ అయినాక ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన. సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు నేను మీషో కంటెంట్ వీడియోస్ చేసినప్పుడు రెడీ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అప్పుడు రెడీ అయినప్పుడు ఆగమాగం తీసుడు ఆగమాగం అలా నూకడమే అవుతుంది. ఇక వాటిని కూడా నీట్గా చదువుతో ఒక పని అయిపోతుంది కదా ఇంకా ఉన్నప్పుడే అన్నట్టుగా చదరడం అయితే స్టార్ట్ చేసిన. బట్ ఇంకా మా బావ కూడా షాప్ నుండి వచ్చే టైం అయింది. ఈ మధ్యలో అయితే ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేసిన అనమాట. అంటే రైస్ కడిగి పెడితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ని క్లీన్ చేయడం కంప్లీట్ అయినాక స్టవ్ మీద పెట్టినాం అనుకుంటే కొంచెం బియ్యం నానతాయి కాబట్టి ఈజీ అయిపోతుంది అన్నట్టుగా మధ్యలో వెళ్ళి రైస్ అయితే కడిగేసి వచ్చినాను. ఇంకా ఈ మధ్యనైతే నాకు ఇయర్ రింగ్స్ ఇంకా కాస్మెటిక్స్ ఇంకా మొత్తం చెప్పాలంటే జ్యువెలరీ కాస్మెటిక్స్ అయితే చాలా అంటే చాలా అయిపోతున్నాయి. వాటిని ఆర్గనైజ్ చేసే బాక్స్ ఒకటి తీసుకోవాలి. మీకు ఏమన్నా తెలిసి ఉంటే నీట్గా ఆర్గనైజ్ ఖరాబ్ కాకుండా చేసుకోవడానికి ఏమైనా బాక్సులు తెలిసి ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తీసుకుంటాను. నాకు చాలా అన్ని ఇంటి నిండా కవర్లే అయిపోతున్నాయి అనమాట. సో వాటిని పెట్టుకోవడం ఆడ పడేయడం వల్ల తొందర షేడ్ అయిపోయి ఖరాబ్ అయినట్టు అవుతూ ఉంటాయి. నాకు నీట్గా ఉంచుకోవడం నాకు అసలు రాదు. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఆగం ఉంటుంది ఏదైనా సరేనది. పెట్టుకున్నామా తీసినామా ఆడ పడేసినామా అన్నట్టు ఉంటుంది. తీసింది మళ్ళీ తీసిన ప్లేస్లో పెట్టుకుందాం నీట్గా అని మాత్రం నాకు ఉండదు అనమాట. ఈ మధ్యలో కొంచెం నీట్గా ఉంచుకోవడం నేర్చుకుంటున్నా బద్ధకం నుంచి బయటకు వచ్చి. సో ఏదన్నా బాక్స్ ఆర్గనైజ్ చేసుకునేది ఏమన్నా ఉంటే చెప్పండి మీకు తెలిసింది. సో నేను అది ఖచ్చితంగా ఆన్లైన్లో ఉంటే ఖచ్చితంగా తీసుకున్నాను. అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్కి సంబంధించిన న్యూస్లు 2 చూసినోళ్ళ. ఒకటేమో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి డైరెక్ట్ ట్రైన్లోకి వెళ్ళి బయట దూకేసిర్రు. ఇంకొకటేమో వైఫ్ని కొట్టి చంపేసిండు. లవ్ మ్యారేజ్ అంట. ఒకరిది మ్యారేజ్ 8 months అవుతుందంట, ఒకరిది మ్యారేజ్ 2 months అవుతుందంట. ఇది మరీ దారుణం అసలుకి. ఆ వైఫ్ని కట్టెతో కొట్టి చంపిని చూసినావా? ఆ వీడియో నేను చూసిన లిటరల్లీ. అబ్బా బాబా అట్లా చేతులు అసలు ఎట్లా వస్తాయిరా బాబు, అట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నరకాలి బాడుకోవాలని. అసలు నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట, మళ్ళీ కట్నం కావాలంట వాడికి. చంపేసిండు. మళ్ళీ ఇంకొకటి వాడిని వేసుకోవడానికి ముందుకు వస్తుందా? ఉన్న ఒక్కదాంతో కష్టపడి ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. పేరుకి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా, మళ్ళీ వాడికి కట్నం ఎందుకు చెప్పుర్రి. నిజంగా పాపం మా పేరెంట్స్కి ఎంత అది. అమ్మ బాబోయ్, మనము లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్లు అయినా సరే అసలు ఈ రోజులల్లో ఘోరంగా ఉన్నాయి అసలుకి. ఇంకా ట్రైన్లో ముచ్చట మాత్రం ఆ వీడియో చూస్తే మాత్రం అమ్మాయిదే ఆవేశం ఎక్కువ. అవసరం దూకడం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అనిపించింది నాకు. ఈ సంఘటనల మీద మీ ఒపీనియన్ ఏంటన్నది అయితే కామెంట్ చేయండి. మొత్తానికి ఈ రోజు అయితే 2 భయంకరమైన న్యూస్లు, బాధాకరమైన న్యూస్లు వినాల్సి వచ్చింది. ఇంకా నేను బోల్ దోముతున్నప్పుడు మా బావ వచ్చిండు. ఇంకా ఇల్లు కూడా ఈ రంగం ఉన్నది కదా, పాపం ఏం ఉడుతుందిలే నేనే ఉడతా అనుకున్నాడు ఏమో కానీ నేను చెప్పక ముందుకే ఉడడం అయితే స్టార్ట్ చేసిండు. అంతే వీడియో. బై బాయ్.